కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం రమాదేవి జాస్తి గారు రాసిన అతని భార్య అనే కథను విందాం. ఈ కథ స్వాతి వారపత్రిక నిర్వహించిన కథల పోటీలో 9,999 రూపాయల బహుమతి పొందిన కథ. అంతేకాదండి, ఈ కథ 10/5/2013 సంవత్సరంలో స్వాతిలో ప్రచురింపబడిన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అతను నాకు కూరగాయలు కొంటున్నప్పుడు పరిచయం అయ్యాడు రైతు బజార్లో. వంకాయలు అలా గట్టిగా రాళ్లలా ఉన్నవి తీసుకోకూడదండి, లోపల గింజ కట్టి చేదుగా ఉంటాయి అంటూ తనే చొరవగా నా కోసం మంచివి ఏరిపెట్టాడు. నాకు ఈ పని అలవాటు లేదండి, ఎప్పుడు మా ఆవిడే ఇవన్నీ చూసుకుంటుంది. వారం నుండి తన కొంట్లో బాగోక నేను ఇలా రావాల్సి వచ్చింది. నాకు ఈ నాణ్యతలవి సరిగ్గా తెలీదు. కాస్త సిగ్గుగానే చెప్పాను. అతను కొంచెం చిత్రంగా చూసినట్లు అనిపించింది నాకు. బహుశా ఈ నడి వయసు పెద్ద మనిషికి ఇంకా ఎట్లాంటి కూరగాయలు కొనాలో తెలియకపోవడం ఏమిటి అని అనుకుంటున్నాడో ఏమో. ఆఫీస్లో పనిలో అదరగొట్టగలను, కానీ ఇంటి పనుల్లోకి వచ్చేటప్పటికే ఇట్లా బొత్తిగా ఇంట్రెస్ట్ అన్నది ఉండదు. అందువల్ల నాకు పనులు చెప్పి ఆ తర్వాత తల బాదుకోవడం కన్నా ఆ పనేదో తనే చేసుకోవడం సులభము సుఖము అన్న నిర్ణయానికి వచ్చేసింది ఊర్మిళ ఎప్పుడోనే. అయినా కూడా ఆవిడ అనారోగ్యం వల్ల ఈ రోజులా సంచి పుచ్చుకొని రాక ఈ అపరిచితుడి ముందు తలవాల్చక తప్పలేదు. ఏం చెయ్యను? అసలు భార్యాభర్తలు ఇద్దరూ మొదటి నుంచి ఎవరు ఏ పనైనా చేయడానికి అలవాటు పడాలండి. అప్పుడు ఏ పరిస్థితులు ఎదురైనా ఎలాంటి ఇబ్బంది ఉండదు, నావ సాఫీగా నడిచిపోతుంది అనునయంగా అంటూ నేను చిన్నబుచ్చుకున్నానేమోనని అతడు నూనూగుగా లేత ఆకుపచ్చ రంగులో నిగనిగలాడుతున్న ఆనపకాయని సెలెక్ట్ చేసి నాకు అందించి బెండకాయలేరడం మొదలుపెట్టాడు. బయలుదేరిన వేళ బాగుంది, మంచి జతగాడే దొరికాడని మనసులో సంతోషపడుతూ అణుకుగా అతడు చెప్పినవన్నీ తీసుకున్నా. ఎంత శ్రేష్టమైనవి ఎంపిక చేశాడు అంటే వీటిని చూస్తే వాటి తాజాదనానికి నవనవలకి ఊర్మిళ మూర్చపోవడం ఖాయం. అంతేకాదు, ఇక నుండి ప్రతిసారి నన్నే తెమ్మంటుందేమో కర్మ. అదే అన్నాను అతడితో నవ్వుతూ. దానికే ఉంది, వారానికోసారి నేను ఇదే టైంకి వస్తుంటాను, మీరు కూడా రండి, ఇద్దరం కలిసే తీసుకోవచ్చును. ఓ 4-5 సార్లు గమనిస్తే మీకు అర్థమైపోతుంది ఏవి ఎలాంటివి తీసుకోవాలో. నేర్చుకోవాలే గాని ఏది బ్రహ్మ విద్య కాదంటుంది మా కృష్ణ తేలిగ్గా చెప్పాడు. బరువుగా ఉన్న సంచిని మరో చేతిలోకి మార్చుకుంటూ, మరీ మంచివాడికి మళ్ళీ ఉన్నాడు. నా 2 సంచుల్లో ఒకదాన్ని తను మోస్తున్నాడు వద్దన్నా వినకుండా. అసలే ఆవిడ ఆరోగ్యం బాగోలేదు అన్నారు. పాపం ఇప్పుడు తనేం వంట చేయగలరు? మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, వెళ్దాం రండి. కాసేపు కబుర్లు చెప్తూ కూర్చుంటే చిటికెలో 2 కూరలు వండేసిస్తాను. మీరింట్లో కుక్కర్ పెట్టుకుంటే సరిపోతుంది, ఎలానూ నా కోసం వండుకోవాలి కదా అన్నాడు నాతో పాటు నడుస్తూ. ఈసారి చిత్రంగా చూడటం నా వంతైంది. నిజానికి అయిన వాళ్లే చిటికెడు సాయం అడుగుతామో ఏమో అని ముందుగానే పట్టెడు దూరం పారిపోతున్న ఈ కాలంలో ఏమిటి మనిషి? ఇంకా ఇట్లాంటి పిచ్చి మహారాజులు ఉన్నారా భూమి మీద? బహుశా ఉండబట్టే ప్రపంచం ఇంకా ఈ మాత్రం నడుస్తున్నదో ఏమోలే. ఒక క్షణం నిజంగా మోగబోయాను మాట రాక, మనసు చెమ్మగిల్లి. ఇప్పటికే ముక్కు మొహం తెలియని నా కోసం ఎంతో శ్రమ తీసుకున్నారు మీరు, అది చాలదన్నట్లు కూరలు కూడా వండిస్తారా? భలేవారే, ఏదో ఒకటి తను చేస్తుందిలేండి అన్నాను మొహమాటం పడిపోతూ. ఇప్పటి వరకు ముక్కు మొహం తెలియదన్నమాట నిజమే, కానీ ఇక నుండి తెలుసుకుందాం. మళ్ళీ మళ్ళీ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే స్నేహం అదే మొదలవుతుంది. ఈ కాలంలో మనుషులకి ప్రేమ ఇవ్వడమో తీసుకోవడమో కూడా రాకుండా అయిపోతుంది. ప్రతిదానికి భయమే, సందేహమే. నేను 1 గంట శ్రమపడి మీకోసం 2 కూరలు వండి పెట్టేందుకు మన మధ్య ముందుగా జన్మజన్మల బంధమో లేదు బాల్య స్నేహమో ఉండి తీరాల్సిన పనిలేదు. ఆ తర్వాత మీ నుండి నేనేమైనా ఆశిస్తానేమోనని అనుమానమూ అవసరం లేదు. నాకు వంట చేయడం చాలా ఇష్టం. ఎవరైనా కొత్త వాళ్లకి వండి పెట్టాలంటే మరీ ఉత్సాహంగా ఉంటుంది. అది నా అభిరుచి అంతే. ఓసారి మా ఇంటికి వచ్చి చూడండి, నచ్చితే మళ్ళీ మళ్ళీ కలిసి కబుర్లు చెప్పుకోవచ్చు. నచ్చలేదు అంటే ఈ ఒక్క పూటలోనే నాకు రామ్ రామ్ చెప్పేయచ్చు. అతను బండి దగ్గరికి వచ్చాక చెప్పాడు. అతని మాటలు చాలా కన్విన్సింగ్గా, మనం నో చెప్పలేని విధంగా ఉండటం గమనించాను.
నేను అంతగా చొరవైన వాణ్ణి కాదు, మాటకారిని అంతకన్నా కాదు. అందువల్ల స్నేహాలు చాలా పరిమితం. కానీ అతను నన్ను ఆకర్షించాడు ఎందుకో. అందుకే అతని ఆహ్వానాన్ని అంగీకరించాను, మరో ఆలోచన లేకుండా. నా జీవితంలో అదో గొప్ప అనుభవానికి, నాలోని మార్పుకి నాంది కాపోతున్నదని నాకు ఆ క్షణంలో తెలియలేదు. అతని ఇంటికి వెళ్తూనే ఊర్మిళకి ఫోన్ చేసి రావడం 1 గంట ఆలస్యం అవుతుంది, కంగారు పడొద్దని చెప్పాను అతని సలహా మీద. బయటికెళ్లిన భర్త పిల్లలు టైంకి ఇంటికి రాకపోతే పాపం ఆడవాళ్లు చాలా కంగారు పడుతూ ఉంటారండి. అందుకని మనం క్షేమమే, కాస్త ఆలస్యం అవుతుంది రావడం అని ఓ ముక్క ఫోన్లో చెప్పేస్తే వాళ్ళకి నిశ్చింతగా ఉంటుంది. ఇంటికి వెళ్ళాక మనకి చిరాకులు చిటిపట్లు ఉండవు అన్నాడు అతను. నిజమే. ఈ విషయమై ఊర్మిళ ఎన్నోసార్లు నాకు పిల్లలకు అక్షింతలు వేస్తూనే ఉండేది. మేం పట్టించుకుంటే కదా, అదో అశ్రద్ధనో నిర్లక్ష్యమో. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక తనే చేస్తా ఉంటుంది. అతనైతే 5 నిమిషాల్లో వేడివేడి కాఫీ కప్పు నా చేతికి అందించాడు. ఆవిడెప్పుడూ మీకు పిల్లలకి ఇష్టమైన వండి పెడతారు కదా, ఇప్పుడు ఆవిడకి ఏవి ఇష్టమో మీరు చెప్పండి, అవే వండేద్దాం. కాస్త నోటికి బాగుండి తినాలి అనిపిస్తుంది కూడా. అతను కూరగాయలు సర్దుతూ అడిగాడు. కాఫీ గుటక పడక నాలిక చుర్రుమంది నాకు. అవతలి వారి పట్ల అతని శ్రద్ధకి నాకు ఆశ్చర్యం వేసింది. వెంటనే జవాబు చెప్పలేని నా అసమర్థతకి సిగ్గేసింది. పెళ్ళై ఇన్నేళ్లైనా తన ఇష్టాయిష్టాలని నేనెప్పుడూ గమనించనే లేదు. మా కోసం చేసినవన్నీ తను తినేస్తూ ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి ఇది తనకిష్టమని తను అన్న గుర్తూ లేదు, నేను విన్న గుర్తూ లేదు. ఇప్పుడు ఈ పెద్ద మనిషికి ఏం చెప్పను? నా ఇబ్బంది గ్రహించినట్లున్నాడు. ఇదే ప్రశ్న ఆవిడ్ని అడిగితే గనక టకటకా చెప్పేసేవారు క్షణాల్లో, మీకు పిల్లలకి కూడా ఏమేమి ఇష్టమో. మనం కూడా కాస్త వాళ్ళ ఇష్టాయిష్టాలని గమనించుకోవాలండి. పోనీలేండి, నేనే ఏవో ఒకటి చేసేస్తాను, మీరు కూర్చొని కబుర్లు చెప్పండి, లేదు అంటే ఇంట్లోనూ బయట తిరిగి చూడండి అంటూ అతను పనిలోకి దిగిపోయాడు. అతను అన్నది నిజమే, నేనే ఎందుకు అంతగా పట్టించుకోనో మరి. ముఖం చాటు చేయడానికి అన్నట్లు లేచి ఉన్న 4 గదులు తిరిగి చూసి బయటికెళ్ళి ఇంటి చుట్టూ కూడా చూసొచ్చాను. బయట ఆవరణంతా చిన్న చిన్న పూల మొక్కల్లో అందంగా శుభ్రంగా ఉంది. ఇంట్లో కూడా అట్లానే పొందికగా అందంగా సర్దుంది సామానంతా. టీపై మీదన్న పుస్తకం చూశాను. మొదటి పేజీలో ముత్యాల్లాంటి అక్షరాలతో కృష్ణ స్వప్న అని రాసుంది. కృష్ణ స్వప్న చాలా చక్కటి పేరు కదండి అన్నాను వంటగదిలో అతను నా కోసం వేసిన కుర్చీలో కూర్చుంటూ. ఓ, అది నా భార్య పేరు, నాకెంతో ఇష్టమైన పేరు. కొంచెం చిత్రంగా కూడా లేదు? అందరి స్వప్నం కృష్ణుడైతే ఆ కృష్ణుడికి స్వప్నం ఏమిటో. అదే మాట మొదటి రాత్రి నా భార్యను అడిగినప్పుడు తనేమన్నదో తెలుసా? అతను ఒక్క క్షణం ఆ జ్ఞాపకాల్లో చిక్కుకున్నట్లు ఆగిపోయాడు. నేను ఉలిక్కిపడి ఊపిరి బిగబట్టాను. ఏమిటి మనిషి అని కొంచెం సిగ్గుపడ్డాను కూడా. అతను అటువైపు తిరిగి ఉండటంతో ముఖంలో భావం కనిపించలేదు, కానీ మళ్ళీ మాట మాత్రం వినిపించింది మంద్రంగా. అందరి స్వప్నం కృష్ణుడే, కానీ కృష్ణుడి స్వప్నం మాత్రం రాధట. నేను ముద్దు కృష్ణుని కదా, నా కోసమే తనకు ఆ పేరు పెట్టారట. నా ముక్కు పట్టుకొని ముద్దు ముద్దుగా ఊపుతూ మరీ చెప్పింది. చెప్తూ చెప్తూ నా మీద కొరిగి నాలోకి ఒదిగిపోయింది. నేను చిత్తరులా కూర్చుండిపోయాను. ఆ సుందర దృశ్యం మనోఫలకం మీద పటం కట్టింది. నాకిట్లాంటి మాటలు భావజాలము పరిచయమే లేదసలు. పుస్తకాలు చదివే అలవాటు లేదు, ఏమి మాట్లాడాలో కూడా తోచలేదు. అతనే ఏవో కబుర్లు చెప్తూ చకచకా వంట చేసేశాడు. అతను చేస్తున్న విధానం చూశాక అనిపించింది, నిజంగా వంట చేయడం కూడా ఒక కళే అని. కూరలవి తరిగిన చోట కనీసం ఆనవాలు కూడా లేదు. ఊర్మిళ వంట తినేందుకు బాగానే ఉంటుంది, కానీ చేస్తున్నప్పుడు మాత్రం వంటగది యుద్ధరంగంలా ఉంటుంది. మా ఇల్లు కూడా అంత సొగసుగా ఏమీ ఉండదు. సరైన అమెరిక లేక ఎంత ఖరీదైన వస్తువులు కొన్నా ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే కదా వాటికి ఇంటికి కూడా అందం. అదే అన్నాను అతనితో. కూరలు క్యారేజీ గిన్నెల్లో సర్దుతున్న అతను చప్పున తలెత్తి నా వైపు చూశాడు. సంసారం అనేది భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పాడాల్సిన యుగళ గీతం లాంటిదండి. లేదు ఒకళ్ళు పాడుతుంటే రెండో వాళ్ళు కనీసం ఆలాపనైనా చేయాలి. కొన్ని పాత పాటల్లో మాదిరి.
నిలుమా నిలుమా నీలవేణి, ఇంకా పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు, ఇంకా సాగేను జీవిత నావా లాంటి పాటలు వచ్చినప్పుడు వినండి. అన్నీ మీ ఆవిడే చేయాలని ఆశించకపోతే మీరు కొన్ని పనుల్లో పాల్పంచుకోవచ్చు కదా. కొన్ని ఆవిడకి తోచకపోవచ్చు. మీ బుర్రతోనో హృదయంతోనో ఆలోచించి ఆ పనులు మీరు చేయండి. చక్కగా సర్దుతానంటే ఆవిడ మాత్రం వద్దంటారా ఏమిటి? ఎంచక్కా సంతోషిస్తారు. కానీ చిన్న మందలింపుతో కూడిన సలహా ఇచ్చాడు మహానుభావుడు. నిశ్శబ్దమైపోయాను. బాగుంది, ఇది నా మెడకు చుట్టుకుంటే ఎలా? మీరిట్లా నా పిలుపును మన్నించి మా ఇంటికి రావడం మీ పుణ్యమా అని నాకు కూడా 4 రకాలు తినే అవకాశం రావడం నిజంగా సంతోషంగా ఉంది. తిని చూశాక చెప్పండి నా పాక కళ ఎట్లా ఉందో. అతను నిండుగా నవ్వుతూ క్యారేజీ నా చేతికిచ్చాడు. నేను నిలువెత్తు కృతజ్ఞతనే అయ్యాను. ఇట్లాంటి సంఘటన నేను కలలో కూడా ఊహించలేనిది. నిజంగా ఇటువంటి మనుషులు లోకంలో ఉంటారా? నిజమే, ఉన్నారు. స్వయంగా చూశాక కూడా ఇంకా నాకు ఈ సందేహం ఏమిటో. మీ క్యారేజీ తిరిగి ఇవ్వడానికైనా మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అతన్ని ఆలింగనం చేసుకొని మరీ చెప్పాను బయలుదేరుతూ. కూరల విషయం ఇప్పుడే చెప్పకండి. కొన్ని చిన్న చిన్న సరదాలు సస్పెన్స్లు తర్వాతన చెప్పలేని సంతోషాన్ని కలిగిస్తాయి అని అతను ఎందుకన్నాడో ఇంటికి వచ్చాక బోధపడింది నాకు. నేను చెప్పింది విని తెచ్చినవి తిని ఊర్మిళ ఎంత థ్రిల్ అయిపోయిందో. వారం నుండి సరైన తిండి లేక ఇబ్బంది పడుతుంది తను. నాకేమో వంట రాదు, పైగా అదంటే విసుగు కూడా. అందువల్ల ఏదో తను చెప్పినట్లు ఇంత అన్నం పప్పు ఉడకేసి పడేస్తున్నా. నాకే అవి తినబుద్ధి కావడం లేదు. ఇంక తనేం తినగలుగుతుంది? ఒంట్లో బాగున్నప్పుడు బయట నుండి కూడా తెచ్చుకొని తినలేం. ఇట్లాంటి సమయంలో అతనిచ్చిన కూరల క్యారేజీ ఆ రోజున మా పాలిట అమృత భాండమైంది. అతను ఏ క్షణాన లేత ఆనపకాయని నా చేత పెట్టాడో కానీ ఆ తర్వాత మా ఇద్దరి స్నేహము ఆనప పాదులానే ఆనుపంగా అల్లుకుపోయింది అనతి కాలంలోనే. ప్రతి వారము అతనితో కలిసి కూరగాయలు కొనుక్కోవడం, ఆ పైన వాళ్ళ ఇంట్లో కూర్చొని కూరలు వండుతూ అతని కబుర్లు వినడము అలవాటైపోయింది. అతను చెప్పేవన్నీ సాధారణంగా అతని భార్యకు సంబంధించినవే అయి ఉండేవి. అతను ఒక్కడే ఉండేవాడు ఇంట్లో. అడిగితే కుటుంబం వైజాగ్లో ఉంది అన్నాడు క్లుప్తంగా. ఆమెకి తలకట్టు బిరుసే కాని తల విరుసు లేదు. మనసు మల్లెపువ్వు, పరువం మరువం, వెరసి నిలువెల్లా పరిమళమే అన్నాడోసారి తన్మయత్వంగా. అతని మాటల్ని బట్టి చూస్తే ఆమె ఒక అద్భుతమైన శ్రీమూర్తి. ఆమె గురించి విన్న ప్రతిసారి నాకొకసారి ఆమెను చూడాలన్న కోరిక తీవ్రమవుతూ ఉండేది. ఆమె రూపాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నించేవాణ్ణి. ఉండబట్టలేక ఓసారి అడిగాను, ఆవిడ అందంగా ఉంటారా అని. ముళ్లపూడి వారిలా పాదాల్ని చూసి పడిపోయి పెళ్లి చేసుకున్న పెద్ద మనుషుల జాబితాలో నేను కూడా ఒకణ్ణి. పచ్చ గులాబీలు పండు తమలపాకులు లాంటి ఆ పాదాల్ని చూస్తూ పదములే చాలు భామ, నీ పదధూళిలే 10,000 అని నేను పాడుతుంటే ఎంతసేపు పాదాల దగ్గరే ఉంటే ఆ పైనున్న పూల తోటలో విహరించేది ఎప్పుడు, ఆ పూల సొగసులు చూసేది ఎప్పుడు అని కొంటెగా నవ్వి కనిపించేది. అతని నేత్రాలు అర్ధనిమీలితాలు అయినయి. అబ్బా, ఈ మనిషికి చెప్పదగినవి చెప్పకూడనివి అనే తేడా లేదా, లేక తెలీదా అని ఇబ్బందిగా తోచేది నాకు ఒక్కోసారి. కానీ వింటుంటే మాత్రం ఇంకా ఇంకా వాళ్ల సంసార జీవితపు సరిగమల్ని వినాలి అనిపించేది. కృష్ణకి హాస్యస్ఫూర్తి కూడా ఎక్కువే. అసలు జీవితం అన్నాక హాస్యము, అల్లరి, అలుకలు, అనుభూతులు అన్నీ కలిసి ఉంటేనే కదా అది నవరసభరితం అవుతుంది అనేది. తన అల్లరి చిలిపితనము పిల్లగాలిలా ఆహ్లాదంగా పొద్దు పొడుపులా ముద్దుగా ఉంటుంది. వీలైన మట్టుకు ప్రతిక్షణము తేనె పట్టులోంచి తేనె మాదిరి జీవితంలోంచి ఆనందాన్ని ఎట్లా ఒడిసి పట్టుకోవాలో నేను తన నుండే నేర్చుకున్నాను. తను సంగీత సాహిత్యాల్ని అమితంగా ఆరాధించేది, ఆస్వాదించేది. వాటి లోపాలని ప్రత్యేకతల్ని చక్కగా విశ్లేషిస్తుంది కూడా. ప్రతి విషయం పట్ల ఖచ్చితమైన అభిప్రాయాలుంటాయి తనకి. ఆడది కోరుకునే వరాలు 2 చల్లని సంసారం, చక్కని సంతానం. మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం
లాంటి పాటలంటే పరమ కంపరం తనకి. ఏ మగాడికి కుంపట్లాంటి సంసారము, కుమ్మరి పురుగు లాంటి సంతానము ఉన్నా పర్వాలేదా? సంతోషంగానే ఉంటాడా? పిల్లల్ని కనలేకపోతే ఇంకా బతుకు వృధాయేనా? అదొక్కటే సార్థకత కొలబద్దనా? అసలు ఇటువంటి పాటల్ని నిషేధించాలి అంటుంది చీదరపడుతూ. నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని అన్న పాట వస్తుంటే చాలు, పాపం ఆయన ఎవరో భార్య నేరం గురించి పుట్టి మునిగినట్లు ప్రపంచానికి గోల పెడుతూ చెప్పుకుంటున్నాడు చూడండి. అసలు మనసు మనసు కలిస్తేనే కదా తనువు తాకాల్సింది. ఈయనేమిటో ముందుది వెనక, వెనకది ముందు చేసేస్తున్నాడు అంటుంది అసహనంతో. గలగలమని నవ్వకే అనే పాటలో కొంగు పట్టిలాగకు అనగానే చీర చిరిగిపోతుంది అని పాడేది. నవ్విందంటే అధరం వరకే, అడుగేసిందంటే గుమ్మం వరకే అని ఎస్పి పాడుతుంటే గుమ్మం దాటితే కాళ్ళు విరగొడతాడేమో పాపం అనేది పకపకా నవ్వులతో. అలా ప్రతిరోజు పాటలా, ప్రతిరేయి పున్నమిలా గడిచిపోయింది జీవితం. అతను నిట్టూర్చాడు. ఒక్కడే ఉండాల్సి రావడంతో ఆ జ్ఞాపకాల్లో మరీ మరీ కూరుకుపోతున్నాడు అనుకున్నా. వాటిని నాతో పంచుకోవడం ద్వారా ఆ గాఢమైన అనుభూతుల్ని మళ్లీ ఆస్వాదిస్తున్నట్లున్నాడు. పిల్లల మీద కన్నా భార్య మీదనే అతనికి పంచప్రాణాలు ఉన్నట్లుండేది. అప్పుడప్పుడు ఊరికి వెళ్లి వస్తూ ఉండేవాడు. అతను లేని సమయం నాకు చాలా భారంగా గడిచేది, ఎంతో వెలితిగా తోచేది. అక్కడ తను భార్యతో ఆనందంగా గడుపుతున్న క్షణాల్ని ఊహించుకునేందుకు ప్రయత్నించేవాణ్ణి అప్రయత్నంగానే. ఆమె ఎప్పుడూ అరవిరిసిన పువ్వులా ఫ్రెష్గా కనిపిస్తుందట. పని చేస్తున్నప్పుడు కూడా జిడ్డోడుతూ చూడలేదట అతను. ఊర్మిళ అట్లా ఉండదు. నా ప్రమేయం లేకుండానే మనసు అతని భార్యతో పోల్చుకుంటుంది మధ్య ఊర్మిళని. ఎల్లకాలము పరిస్థితులు ఒకేలా ఉండకపోవచ్చు. ఏం జరిగినా, ఎవరున్నా లేకపోయినా వెలితి మనసులోనే తప్ప మనుగడలో ఉండకూడదు. అందుకే ఇద్దరూ అన్ని పనులు చక్కబెట్టుకోగలిగి ఉండాలి అంటూ అతనికి బలవంతంగా ఇంట్లో పనులు నేర్పిందట, వంటతో సహా. తనేమో బ్యాంకు పనులు, ఇతర బయటి పనులు అలవాటు చేసుకుందట. ఎంత చిన్న పనైనా సరే చేసేటప్పుడు దాని పట్ల ఇష్టం కలిగి ఉండాలట. వంటలో దినుసులతో పాటు రవ్వంత ప్రేమను కలిపితే రుచి అద్భుతంగా ఉంటుందట. ఇట్లా ఎన్ని విషయాలో చెప్పి చెప్పి మట్టి ముద్దలాంటి అతడిని మంచి బొమ్మలా తీర్చిదిద్దిందట. అత్తమామల్ని అమ్మా నాన్నల కన్నా ఎక్కువగా ప్రేమగా అపురూపంగా చూసుకుంటుందట. చంద్రుడు వెన్నెల్లా, పువ్వు తావిలా విడదీయలేనంత కలిసి జీవించడం అంటే అదేనట. అవన్నీ వింటున్నప్పుడు ఒక్కోసారి అసూయగా అనిపించేది నాకు. ఇంటికొచ్చాక నేను ఇవన్నీ అక్షరం పొల్లిపోకుండా ఊర్మిళతో చెప్పేవాణ్ణి, గొప్ప ఆరాధనా భావం గొంతు నిండా నింపుకొని. నేనిప్పటిదాకా కనీసం ఆమెను చూడనైనా లేదు కాబట్టేమో మారు చెప్పకుండా వినేది. అదేదో పాత సినిమాలో ఓ హీరోయిన్ అమ్మకి ఇలానే భూమి మీదున్న సకల విద్యలు వచ్చేసుంటాయి. పైగా ఆవిడ సుగుణాల గని, పరమ సుందరీమణి కూడాను. హీరో గారేమో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తూ మరీ ఆరాధిస్తుంటాడు ఆమెని. అది గమనించి ఆఖరినెప్పుడో ఆవిడ భర్త అపార్థాలు చేసుకుని కొంప కూల్చుకొని అడవులు పట్టిపోదాం అనుకున్నప్పుడు తెలుస్తుంది హీరో ఆవిడ్ని చెల్లెలుగా భావిస్తున్నాడని. అట్లా ఉంది మీ వ్యవహారం కూడా. కానీ నేను మీ స్నేహితుడి భార్యలా, సకల కళా వల్లభంలా మారిపోవాలని మాత్రం ఆశపడకండి. కావాలంటే ఓసారి ఆయనతో పాటు వైజాగ్ వెళ్ళి ఆవిడ్ని చూసి తరించండి అంది ఒకసారి ఊర్మిళ వేళాకోళంగా. చెప్పొద్దు, నాకు చిర్రెత్తుకొచ్చింది. అసలే నాకిప్పుడు ఇంతకాలంగా చవి సారము లేని జీవితం గడిపినట్లు అనిపించి గొప్ప దిగులుగా ఉంటుంది. అతని వల్ల నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను, కొన్నింటిని నేర్చుకోగలిగాను. ఒక దీపం 100 దీపాల్ని వెలిగించినట్లు భార్య అతన్ని తీర్చిదిద్దితే అతన్ని చూసి నన్ను నేను దిద్దుకుంటున్నాను. అతడు మాత్రం నన్ను మార్చడం కోసం అన్నట్లు కాక మాట వరుసగా చెప్పుకుపోతూ ఉండేవాడు. ఒకసారి రుచిగా బతకడం ఎట్లాగో తెలిస్తే దాన్ని వదులుకోలేం అనేవాడు. అది నిజమేనని నాకు ఇప్పుడిప్పుడే బోధపడుతుంది. అందుకేగా పుస్తకాలు చదవడమే కాదు, వాటి గురించి అతనితో మాట్లాడటం కూడా ఆరంభించాను. రాత్రి నీరవ నిశ్శబ్దంలో ఊర్మిళని నా కౌగిలిలో పొదువుకొని కిటికీలోంచి వచ్చే సన్నజాజుల పరిమళాల్ని ఆగ్రహిస్తూ
అతడిచ్చిన సీడీల్లోంచి మధురమైన పాత హిందీ తెలుగు పాటల్ని ఆలకిస్తూ రసాస్వాదన చేయడం నేర్చుకున్నాను. ఓ చిరునవ్వు, చిన్న మాట, కరస్పర్శ మనుషుల మధ్య దూరాల్ని చెరిపేసి ఎలా ఆత్మీయంగా మార్చేస్తాయో అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను. ఇంతకు ముందు ఇంటికి నేను ఎప్పుడొచ్చినా పట్టించుకొని ఊర్మిళ ఇప్పుడు చక్కగా తయారై నా కోసం ఎదురు చూస్తూ ఉండటం, పిల్లలు కూడా భయభక్తుల ప్రదర్శన మానేసి చనువుగా ఇష్టంగా దగ్గర కూర్చొని స్వేచ్ఛగా కబుర్లు చెప్పడం, ప్రతి అనుభవంలోంచి అనుభూతుల ఆణిముత్యాల్ని గుండె గదిలో పోగు చేసుకుంటూ ఎంత బాగుంది ఇప్పుడు జీవితం. బావా, మీలోనూ ఇంట్లోనూ కూడా బాగా మార్పు వచ్చిందే. వైజాగ్ నుండి వచ్చిన ఊర్మిళ పిన్నిగారమ్మాయి ప్రియాంక సంతోషంగానూ సంభ్రమంగానూ అభినందించింది వచ్చిన 2 రోజుల తర్వాత. అతడు గుర్తుకొచ్చి నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. అంతా మీ బావగారి కొత్త స్నేహితుడి మహిమ. మేము ఆయన ఫోటోకి రోజు దండం పెట్టుకోవాలనుకో. ఈ బండ మనిషిని బంతి పువ్వులా మార్చినందుకు, రాతి మనిషితో రాగాలు పాడిస్తున్నందుకు ఊర్మిళ నవ్వుతూ చెప్పింది. ఆ తర్వాత ఇద్దరం కలిసి అతని గురించి చాలాసేపు చెప్పాము. ఇంట్రెస్టింగ్గా ఉంది. నిజంగా అతనెవరో గొప్ప వ్యక్తి అయి ఉండాలి. వెళ్లేలోపు నాకోసారి చూపించు బావా అని అడిగింది ప్రియాంక కుతూహలంగా. మరుసటి రోజు కూరగాయల కోసం వెళ్తూ ప్రియాంకను కూడా తీసుకెళ్లాను, అతన్ని పరిచయం చేద్దామని. దూరంగా వస్తున్న అతన్ని ఉత్సాహంగా చూపించాను ప్రియాంకకి. అతన్ని చూస్తూనే ఆశ్చర్యపోతూ అడిగింది, అతడి గురించేనా అక్క మీరు అన్ని విషయాలు చెప్పింది? అతని పేరు ముద్దుకృష్ణ కదూ? వైజాగ్ నుండి వచ్చాడా? అవును. వైజాగ్లో అతడు నీకు తెలుసా? అతడి భార్య కృష్ణస్వప్న గారిని నువ్వు చూసావా? నేను ఆతృతగా అడిగాను. ఇంతవరకు ఆవిడ ఫోటో అయినా చూపించలేదు అతను. అడిగేందుకు నేను మొహమాట పడ్డాను. అతని భార్య పేరు కృష్ణస్వప్న కాదు బావా, ఇంద్రాణి. పేరు దేవతదే అయినా మనిషి మాత్రం రాక్షస జాతి. పెళ్లైన క్షణం నుండి నిత్య నరకం చూపించింది అతడికి. ఆవిడ చూసేందుకు బాగానే ఉంటుంది. తన అందానికి తెలివికి సరితూగుడని భర్త పట్ల చిన్న చూపు. మనిషికి నోటు దురుసుతో పాటు చేతి విసురు కూడా ఉంది. అతడి నుదిటిపై తెల్లమచ్చ దాని తాలూకునే. అత్తమామల్ని, అతడి తాలూకు బంధువుల్ని ఇంట్లో అడుగు పెట్టనిచ్చేది కాదు. పిల్లల కోసం అని గొడవలు పట్టడం ఇష్టం లేక అన్నిటికీ తల ఒగ్గి బతికాడు. అయినా ఆవిడ్ని సంతోషపెట్టలేకపోయాడు. అత్తమామలకున్న కొద్దిపాటి పొలము పిల్లలకి రాసివ్వమని గొడవ పెట్టుకుని కేసులు పెట్టింది. అతను ఆ అరాచకానికి విసిగిపోయి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. అతన్ని మళ్లీ తమ కాళ్ల దగ్గరికి రప్పించమని అతని భార్య తల్లిదండ్రుల్ని వెంట పెట్టుకుని మా ఆయన దగ్గరికి వచ్చింది. వాళ్లు కూడా కూతురికి బుద్ధి చెప్పకుండా అల్లుణ్ణి భయపెట్టి దారికి ఎలా రప్పించాలో చూడమన్నారు. మీకు తెలుసుగా ఆయన ఇట్లాంటి అబద్ధపు కేసుల్ని తీసుకోరని. తర్వాత ఇతను వచ్చి కలిసి విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. మొత్తం మీద మరొకరిని పట్టుకొని వాళ్ళు కేసునైతే వేశారు. ఇతనికి ఇక్కడికి బదిలీ అయినట్లుంది. జాలిగా చెప్పింది. నాకు పెద్ద మంచు దిమ్మ పెట్టినట్లు మనసంతా మొద్దుబారిపోయింది. అయ్యో, ఇన్ని కష్టాలను అనుభవించి కూడా అంత చక్కటి కథలల్లి ఎట్లా చెప్పగలిగాడు? బాధనంతా దిగమింగి అంత ప్రశాంతంగా ఎట్లా కనిపించగలుగుతున్నాడు? ఒక్కసారి కూడా అతని ముఖంలో అశాంతిని కాని అలజడిని కాని చూడలేదు ఇంతవరకు. అదే చిరునవ్వు, మనిషిని కదలనీయకుండా కట్టిపడేసే కమనీయమైన కబుర్లును. ఆ కేసు వాయిదాల కోసమా అప్పుడప్పుడు వెళ్ళొచ్చేది? ఎందుకు అతన్ని అన్ని అబద్ధాలు చెప్పాడు? నిజాన్ని గరళంలా తనలోనే ఎందుకు దాచుకున్నాడు? హృదయం కరిగి కన్నీరవుతుండగా అవే ప్రశ్నలు ప్రియాంకను అడిగాను. జవాబులు నాకు తోచక, ఊహించలేక. కష్టాలు పడే భార్యల పట్ల ఉన్న కరుణ, సానుభూతి ఈ సమాజంలో భార్యా బాధితుల పట్ల ఉండవు బావా. పైగా వాళ్ళని అసమర్థులుగా భావించి హేళన చేస్తూ చిన్నచూపు చూస్తారు. భర్త, అతని కుటుంబ సభ్యుల వల్ల ఆరళ్లు పడే ఆడవాళ్లున్నట్లే భార్య, అత్తామామలు, బావమరుదులు వగైరాల వల్ల అగచాట్లు పడే మగవాళ్లు కూడా ఎంతో మంది ఉంటారు. కాకపోతే వీళ్ల సంఖ్య కాస్త తక్కువ ఉండొచ్చు అంతే. ఆడకైనా మగకైనా సరైన భాగస్వామి లభించకపోతే పెళ్లి అనేది ఓ ముళ్ల గద లాంటిదే. ప్రియాంక మాటలకి నా కళ్ళు చెమర్చాయి. ఇంతకాలం జీవితం చప్పగా గడిచిందని, వృధా అయిందని అసంతృప్తిగా ఉండేది. కాని ఆమెని లేకపోయినా
ఏ అగచాట్లు ఆటుపోట్లు లేకుండా హాయిగానే గడిచిందని ఇప్పుడు అర్థమైంది నాకు. మాటల్లో గమనించలేదు నేను. మేం వచ్చి పావుగంటైనా అతను వచ్చి కలవనే లేదు. అతను రావడం మేం చూశాం కదా. అతను నన్ను చూసి ఉంటాడు. బహుశా అతనిక నిన్ను కలవకపోవచ్చు బావా. పద, కూరలు కొనుక్కొని ఇంటికి వెళ్దాం. అక్కకి ఇవన్నీ చెప్పొద్దులే అన్న ప్రియాంకని కృతజ్ఞతగా చూశాను. అతడి తాలూకు అందమైన చిత్రాన్ని ఊర్మిళ దృష్టిలో చెరిపేయాలని లేదు నాకు. ప్రియాంక చెప్పింది నిజమే. ఆ తర్వాత ఎన్నడూ కనిపించలేదు అతను నాకు. కానీ నా ఆఫీస్ అడ్రస్కి అతని ఉత్తరం మాత్రం వచ్చింది, అదే ముత్యాల దస్తూరితో. మిత్రమా, మీకీ పాటికి విషయం తెలిసిపోయి ఉంటుంది కదూ. ఇన్నాళ్ళు మిమ్మల్ని కూడా నా స్వప్న ప్రపంచంలో భాగస్వామిని చేశాను. మీకు చెప్పిన కబుర్లన్నీ జీవితం పట్ల నా కలలు కాంక్షలును. అంత గొప్పగా జీవితాన్ని అనుభవించాలని ఊహించుకునేవాణ్ణి. కానీ భగవంతుడు నాకంత వరం ఇవ్వలేదు. కళ్ళు మూసుకొని మరీ నన్ను పెళ్లి పేరుతో రక్కసి ముళ్ల పొదలోకి విసిరేశాడు. పర్వాలేదు, ఇప్పుడిప్పుడే ముళ్లన్నీ దులుపుకొని లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తున్నా. దానికి ఆసరా కోసమే నా కృష్ణ స్వప్నని సృష్టించుకొని హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆమెతో కలల కాపురం చేస్తున్నా. నన్ను నన్నుగా ప్రేమించుటకు, నా కోసమే కన్నీరు నించుటకు తానున్నానని నిండుగా పలికే నా కృష్ణ స్వప్న నిజం కాదు, ఈ కృష్ణుడి స్వప్నం అంతే. అసలు ఏ పురుషుడి స్వప్నమైనా అదే ఉంటుంది, అవునా? మిమ్మల్ని అబద్ధాలతో మోసగించానని భావిస్తే ఈ అభాగ్యుణ్ణి క్షమించండి. కొత్త స్వప్నాలతో కొత్త శ్రోతను వెతుక్కుంటూ వెళ్తున్నా. మళ్లీ కనిపించనన్న హామీతో ఓ ఒంటరి బాటసారి. నా కన్నీళ్లతో తడిసి ముద్దైంది ఆ ఉత్తరం. అతను పరిచయమై ఉండకపోతే, ఊర్మిళ మంచి భార్యనే అయినప్పటికీ దాంపత్య జీవితాన్ని అంత అద్భుతంగా పరిమళ భరితమైన పారిజాత వనంలా మలుచుకోవచ్చని నాకెప్పటికీ తెలిసేది కాదేమో. అందుకే అతడినెట్లా మర్చిపోగలను? అతను ఎప్పుడైనా మీకు తటస్థపడతాడేమో. అతడి స్వప్నాల్ని మీరు పంచుకోండే. అతని కోసం కాదు, కేవలం మీకోసం. ఇదండి రమాదేవి జాస్తి గారు రాసిన అతని భార్య కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.